Namaste friends, welcome back to my channel. So this is the Chronicles of Georgia. And this is the newest type of architecture in Georgian Christian churches. Auka. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే జోర్జియాలో ఫస్ట్ డే. సో మేమైతే ఇది సిట్రస్ హోటల్ ఉంది, హోటల్ ముందు ఉన్నాం అన్నట్టు. సో మేము ఇప్పుడు సిటీ టూర్కి వెళ్తున్నాం. సో సిటీ టూర్ అండ్ క్రోనికల్ ఆఫ్ జోర్జియా. సో కొన్ని మంచి మంచి ప్లేస్లు అయితే ఈ వీడియోలో చూపిస్తాం ఈరోజు డే 1. సో మేమైతే రాత్రి లేట్ అయింది వచ్చేసరికి, అందుకోసం మనం ఇప్పుడు కొద్దిగా లేట్ లేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఈ రోజు అయితే వీడియో చాలా బాగుంటుంది, మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఇంకా మంచి మంచి ప్లేసులు ఈ సిరీస్లో పెడతాను. ఇది ఫస్ట్ సిరీస్, సో ఖచ్చితంగా లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ చూడండి ఎట్లున్నారు. బ్రేక్ఫాస్ట్ ఎట్లా బ్రేక్ఫాస్ట్ మహేష్? బాగుంది. రీజనబుల్ అన్నా. సో ఈరోజు అయితే సిటీ టూర్ మొత్తం ఈ బస్సు తింటుంది అన్నట్టు. బస్సు అయితే వచ్చింది, ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాం. మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. తేజ రాడేయండు. ఇదే మా బస్సు. ఫస్ట్ సిటీ టూర్ మొత్తం నింపుతుంది. క్రానికల్ ఆఫ్ జార్జియా జార్జియాలోని ఒక అద్భుతమైనటువంటి చారిత్రక స్మారక స్థలమై ప్రత్యేకమైన కళ నిర్మాణం మరియు దేశ చరిత్రను సూచించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సో ఈ చారిత్ర బొమ్మలు ఆ జార్జియా యొక్క సంస్కృతిని మరియు మతం మరియు రాజకీయాలను ప్రతిబింబిస్తాయన్నట్టు. సో ఇది మౌంటైన్ లాజ్ సమీపంలో అనేక పర్వత శిఖరాలను మధ్య ఉన్నటువంటి ప్రదేశం అన్నట్టు. సో ఇదైతే తిబ్లిసి సమీపంలోని ఒక తియా ప్రాంతం వద్ద ఉన్న క్రోండి జార్జియా అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే జార్జియా యొక్క చరిత్రను అయితే ప్రతిబింబిస్తాయి అన్నట్టు. చూడండి, ఇక్కడ లొకేషన్ చూడండి, ఇదంతా ఐస్, ఇదంతా చూడండి మొత్తం మంచు. చలి ఫుల్ పెడుతుంది. చలి అయితే ఫుల్ పెడుతుంది. So this is the Chronicles of Georgia. This is a monument built as a memoir for the history of Georgia and history of Christianity in Georgia. In Georgia, Christianity has come before 2000 years and Georgian statehood has been formed before 3000 years. And this is a monument to represent that. This monument is made by an architect named Zurab Sereteli, and this monument was completed in 2009. It is completely built out of brass with concrete pillars. We can see the history of Georgia in the topmost portion, important kings and queens of Georgia in the middle portion, and we can also see Bible verses in the lowest portion. సో ఇప్పుడైతే ఇక పైకి ఎక్కుతున్నాము. సో మీద చూడండి, మీద ఈ స్కూటీ మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు పెద్ద పెద్ద శిల్పాలు అయితే కనిపిస్తున్నట్టు ఇక్కడ బొమ్మలు తొడుగుతున్నాయి. సో చూడండి, ఇక మేము అందరైతే ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు. ఇక్కడ చలి చూసుకుంటే మాత్రం చలి బాగుంది, ఎందుకంటే చుట్టూరుగా ఇక్కడ ఆదుకుంటే ఒక నది ఉంది అన్నట్టు. సో అందుకోసమనే చలి అనేది హైట్ ప్లేస్లో ఉన్నది కాబట్టి చలి బాగుంది అన్నట్టు. చూడండి ఎంత పెద్ద హైట్ ఉన్నాయి ఇవి. నిజంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే నిజంగా మనము సో 1000 స్తంభాల గుడి ఉంటుంది చూసినాము, అలాగే అనిపించింది అయితే నాకైతే. చూడండి, ఒకప్పుడు
ఇక్కడ చూడండి మొత్తం మంచి ఈ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్. చలి అయితే మొత్తం బాగా పెడుతుంది చలి. ఓహో వర్ష పడతలేదు. వీళ్ళందరూ ఎట్లా వస్తారు గ్యాంగ్ 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 ఎట్లా వస్తారు చూడు. తేజా తల పెడుతుందా ఉడకపోతుందా భారీ చలి ద్వారా వల్ల చలి ద్వారా మాట. ఇది ఇక్కడ చర్చ్, ఇది హోలీ ట్రినిటీ చర్చ్ అని చెప్పేసి ఇక్కడ హోలీ ట్రినిటీ. సో ఇదట యూరోప్ లోనే సెకండ్ అతిపెద్ద చర్చ్ అట. లోపలికి అయితే అందరికి. సో ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది కావచ్చు ఇక్కడ, ఎందుకంటే చలి మాత్రం సంపుతుంది, అసలు వర్షం పడతలేదు ఇక. And this is the newest type of architecture in Georgian Christian churches. The old type of architecture I'll show you on the way to Godavari. And this the construction of this ended in 2004, and the construction of it is in 3 levels. So we have 3 levels here, and underground also we have another chapel also. And in this place, in case of any natural calamities, this church can accommodate up to 10,000 people. It is built in such a way, and the external walls are built of unpolished marble, and inside there is a very intricate artwork. It is almost 70 feet in the height, almost 70 to something feet high. It is fully hand painted, and you can see it inside. And inside, when you take photos, you can take photos. It's okay, but don't take photos of the chapel from near. And please also turn off the flash. Okay, let's go. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం కూడా ఇక చల్లగా కేబుల్ కార్యక్రమం పోతున్నాం. చల్ల అయితే మాత్రం వర్షపడతలేదు, ఇక వద్దు అనుకుని అనుకుతున్నాం ఇట్లా. ఇగో తిన్నాం ఇప్పుడే, వెళ్తున్నాం మరి. ఇక ఇక్కడ యాక్టివిటీస్ బాగుంది. ఇదే బ్రిడ్జ్, ఇది పీస్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడ, అక్కడ పోదాం. చూడండి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నది సేమ్ ఉన్నది పెట్టగలిగితే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇదిగో కేబుల్ కార్ చూడండి, అక్కడ పోతాం అట్లా. రెడీ. Zindabad, India. John Raj Kapoor. मेरा जूता ही जापान, ये सिर पे लाल तो फिर में दिल है हिंदुस्तान. मेरा जूता ही जापान, ये पतलून इंग्लिस्तान, सिर पे लाल तो फिर में दिल है हिंदुस्तान. गोरों की ना कालों की दुनिया है दिल वालों की, गोरों की ना कालों की दुनिया है दिल वालों की. मेरा जूता
ये जापान ये पतलून इंग्लिस्तान सिर पे लाल तो पीरूज फिर में दिल है हिंदुस्तान मेरा जूता ही जापान ये पतलून इंग्लिस्तान सिर पे लाल तो पीरूज फिर में दिल है हिंदुस्तान जॉर्जिस्तानी हिंदुस्तानी जॉर्जिस्तानी हिंदुस्तान बाय बाय I love you India I love India Georgian Raj Kapoor రెస్టారెంట్లు పెట్టినా నైట్ లైఫ్ జార్జియాలో నైట్ ఎట్లా చూడండి అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి చూడండి ఉక్క